హలో హలో ఎవ్రీవన్. స్వామిని చూస్తున్నారా? ఇది తిరుపతి తిరుమల దేవస్థానంలో బస్ స్టాండ్ దగ్గర స్వామిని చూడడం అన్నమాట. ఇదంతా స్వామి గుడి చూసారా? జూన్ నెలలో మేము తిరుపతి వెళ్ళామండి. ఎంత జనం అంటే అసలు చాలా రష్గా ఉందన్నమాట. అయితే దానికి తగ్గట్టే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. చాలా బాగుంది. ఎక్కడికక్కడ షెడ్లాగా వేసేసి జనం అక్కడ సేద తీరేట్టుగా ఉంచారండి. దర్శనం చేసి వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకోవడానికి చిన్నపిల్లలతో సహా వస్తారు కదా, ఒక్కోసారి రూములు దొరకవు. అలాంటి వాళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండేట్టు చాలా చక్కగా షెడ్స్ వేసి కింద పరదాలు కూడా పరిచున్నాయి. చాలా చోట్ల పడుకునే వాళ్ళు పడుకుంటున్నారు, కాసేపు కూర్చుని రిలాక్స్ అయ్యే వాళ్ళు రిలాక్స్ అవుతున్నారనమాట. ఇక్కడేమో వాలంటీర్స్ చూసారా, దేవుడి బొట్టు పెడుతున్నారు. ఏర్పాట్లన్నీ బాగున్నాయండి. జనం మాత్రం అంతకంతకి ఎప్పటికీ ఎక్కువగా ఎక్కువగా వస్తూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా రష్గానే ఉంటుందండి తిరుపతి. మాకు కూడా దర్శనం కష్టం అవుతుందేమో అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల బాగానే జరిగిపోయింది. ఇప్పుడు మేము కింద అంటే పైన గెస్ట్ హౌస్లు దొరకలేదండి, అందుకని తిరుపతిలో తీసుకున్నాం అన్నమాట. అక్కడి నుండి దేవుడి దగ్గరికి పైకి ప్రయాణం చేస్తూ ఆ దారి ఆ తిరుపతిని అంతా చూపిస్తున్నాను అన్నమాట. చూడండి, చక్కగా ఫ్లైఓవర్ మీద దేవుడి నామాలు పెట్టి కలర్స్ వేసి చక్కగా దేవుడి బొట్టు పెట్టారు కదా. బస్ స్టాండ్కి వెళ్ళే దారి ఇలా ఉందన్నమాట మేము దిగిన గెస్ట్ హౌస్ నుండి. అయితే అక్కడ దగ్గరలోనే దొరికింది కాబట్టి ఆటో మాట్లాడేసుకుని వెళ్ళామండి. ఆ తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కేసామన్నమాట. పైకి వెళ్ళాలి కదా, పైకి వెళ్ళే దారంతా చక్కగా కొండలు, మైదానాలు, ఆకాశం ఎంత అందంగా కనబడుతుందో బస్సులోంచి చూస్తుంటే. అదిగోండి, పచ్చగా చెట్లు, రకరకాల పార్కులు అన్నీ కనబడుతున్నాయండి. ఇక్కడేమో అంతా చెకింగ్ పాయింట్ అన్నమాట. చెట్లు చూసారా, పెద్ద పెద్ద అడవులు కదండి. తిరుపతి అంటేనే కొండలంతా అడవులతో ఉంటుంది కదా. అదే కదా నడకదారిలో పులులు కనబడుతున్నాయని, పులి ఎలుగుబంట్లు కనబడుతున్నాయని అని చెప్తుంటారు కదా. మాకు కూడా ఒకసారి ఒక పెద్ద గెస్ట్ హౌస్ దగ్గరికే వచ్చేసిందండి, పెద్ద వరాహం. అసలు కొమ్ములతోనూ ఆ సైజు ఎప్పుడు చూడలేదు. కొంచెం 7 ఆ టైంలో అన్నమాట. అమ్మ బాబాయ్ అనుకున్నాం, చాలా పెద్దగా ఉంది. ఇదంతా చూసారా, చెట్ల మధ్యలోంచి ఆకాశం ఎంత అందంగా కనబడుతుందో. పైకి ఎక్కుతున్న కొద్దీ మనకి ఊర్లోని అపార్ట్మెంట్లు అన్నీ చిన్నగా కనబడుతూ అలా ఉన్నాయి కదా. అయితే పైకి వెళ్ళడానికి ఒక 40-45 నిమిషాలు పడుతుందండి. దానికంటే కూడా ఈ సెక్యూరిటీ చెకప్ అని కింద చెక్ చేయడానికే మళ్ళీ ఒక అరగంట పట్టేసింది. అంతా మనం తీసుకెళ్ళిన లగేజ్ అంతా స్కానర్లో వేసి చెక్ చేస్తారు కదా. మళ్ళీ బస్సులోంచి అన్నీ తీయాలి, మళ్ళీ మనం ఎక్కాలి. కార్ అయినా అలాగే చేశారు, అన్నీ చెక్ చేసి మళ్ళీ కారులో సర్దించేశారనమాట. సర్దుకోవడమే మనం. అయితే మా అమ్మాయి అల్లుడు గారు వాళ్ళేమో నడక మొక్కుందని వాళ్ళిద్దరూ నడక దారిలో నడిచి వచ్చారనమాట. అలిపిరి నుండి మేము మామూలుగా పైకి వచ్చేసాము.
వాళ్ళు తెల్లవారుజామున 4 గంటలకే బయలుదేరారు కాబట్టి మ్, త్వరగానే వచ్చేసారండి. ఎండ అది పడకుండానే 10, 10:30 కల్లా పైన ఉన్నారు. కొండలు చూడండి, కొండలు, ఆకాశం, వీటికి మించిన అందం ఎక్కడ కనపడదండి. ఎంత అందంగా కనబడతాయో కొండలు, కొండల పైనుంచి ఆకాశం. అయితే ఫస్ట్‌లో అయితే కొంచెం బస్సులు ఎక్కి వెళ్ళినప్పుడు కొంచెం వికారం అది అనిపించేది కానీ, ఇప్పుడు అలవాటైపోయి అట్లాంటివేమీ రావట్లేదులెండి. కొండలు చూడండి ఎంత బాగున్నాయో, వరుసలు వరుసలుగా. దాని నిండా గ్రీన్‌గా ఏదో పరదా పరిచినట్టే ఆ చెట్లు. అయితే ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా కానియండి, మళ్ళీ ఇంకోసారి వచ్చి దేవుణ్ణి చూస్తే బాగుండనే అనిపిస్తుంది నాకైతే. ఎందుకో తెలీదు. పూర్తిగా అంటే ఏంటో మరి ఆ దేవుణ్ణి చూస్తే మళ్ళీ రావాలి చూడాలి అన్న ధ్యాసే తప్పితే ఇప్పుడు చూసేసాం కదా అన్నట్టు మాత్రం అనిపించదనమాట. తిరుపతి అయితే చాలాసార్లు వెళ్ళామండి. చిన్నప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళాము, తర్వాత కూడా వెళ్ళాము. మా తమ్ముడు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం వెళ్తారు వాళ్ళైతే. ఇంకొంచెం చూసారా గ్రీన్‌గా చెట్లు ఎంత అందంగా ఉన్నాయో. ఆ రాళ్ళు కూడా కొండరాళ్ళు ఒక్కో చోట ఒక్కో కలర్‌గా కనపడినట్టు అవుతుందండి. ఒక్కో చోటేమో రెడ్ షేడ్‌గా కనబడతాయి. ఇదిగోండి గ్రీన్‌గా. ఇంక దాదాపు పైకి వచ్చేసామండి. ఇంకక్కడ చూసారా పూల మొక్కలు అవి. మళ్ళీ బస్ స్టాండ్‌లో దింపుతారు కదా! ఇంకక్కడ బస్ స్టాండ్ దగ్గర మనకి దిగి మనం మళ్ళీ గెస్ట్ హౌస్‌కి వెళ్ళిపోవడమే. అయితే ఇప్పుడైతే ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన పని లేదండి. ఎంతమంది వెళ్ళినా కూడా అక్కడ సదుపాయంగానే ఉన్నట్టు అనిపించింది నాకైతే. రూమ్స్ దొరకక కొంతమంది ఉన్నారు కానీ రూమ్స్ దొరకకపోయినా సరే వాళ్ళు చక్కగా బాత్రూంలో స్నానాలు చేసేసి అక్కడే ఆ షెడ్ల కింద ఉండి దేవుడి దర్శనానికి వెళ్ళిపోతున్నారనమాట. ఈ మన తల వెంట్రుకలు ఇచ్చే వాళ్ళకైతే ఎక్కడికక్కడ కళ్యాణ కట్టలు పెట్టేశారు కదండి. గెస్ట్ హౌస్‌ల దగ్గరలోనే ఉంటున్నాయి అవి కూడా. ఇంగోండి ఇక్కడ స్వామిని చక్కగా పెట్టారండి. వెనక మొక్కలతో ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి. వెనకంతా మొక్కలు ఉండేటప్పటికి ఇక్కడ అందరూ చక్కగా నిలబడి ఫోటో తీసుకుంటున్నారు.